మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొన్న 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగినటువంటి భాగస్వామ్య సదస్సులో మన ప్రకాశం జిల్లాకి 5 కంపెనీలు మనం ఒప్పందం మీద సంతకం పెట్టుకోవడం జరిగింది. ఈ 5 కంపెనీల వల్ల 3,407 కోట్ల రూపాయలు మన ప్రకాశం జిల్లాలో పెట్టుబడి పెట్టేందుకు వాళ్ళు సంతకం చేయడం జరిగింది. దీని ద్వారా 5,104 ఉద్యోగాలు కల్పించే విధంగా మనం ఈ భాగస్వామ్య సదస్సులో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా యువ నాయకులు లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వెనుకబడిన ప్రకాశం జిల్లాలో ఈ రోజున ఇంత పెద్ద మొత్తంలో ఈ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడి పెట్టినందుకు, ఒప్పందం మీద సంతకాలు చేసినందుకు ప్రభుత్వాన్ని నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్న జరిగినటువంటి ఈ సిఐ భాగస్వామ్య సదస్సులో విద్యుత్ శాఖ నుంచి 63 కంపెనీలకి దాదాపుగా 5,33,357 కోట్లు, అదేవిధంగా పరిశ్రమ శాఖ నుంచి 193 కంపెనీలు, అది I&I నుంచి 25 కంపెనీలకి, ఐటీఈ అండ్ కంప్యూటర్స్ నుంచి 25, అదేవిధంగా ఏపీసీఆర్డీఏ తోటి 41 కంపెనీలు, I&I ఏపీ ఏడీసీఎల్ నుంచి 13, టూరిజం నుంచి 112 కంపెనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నుంచి 38, అదే మనకి ఎంఏయుడి నుంచి 8, టెక్స్టైల్ నుంచి 7, ఎడ్యుకేషన్ నుంచి 2, హెల్త్ డిపార్ట్మెంట్తో 3, మొత్తం కలిపి 613 కంపెనీలు ఈ శాఖల ద్వారా భాగస్వామ్యంలో ఒప్పందం మీద సంతకాలు పెట్టడం జరిగింది. వీటి ద్వారా వచ్చేటువంటి మొత్తం పెట్టుబడులు 13,25,716 కోట్ల రూపాయలు మనం పెట్టుబడులు పెట్టుకోవడానికి భాగస్వామ్య సదస్సులో మనం అవగాహన ఒప్పందం మీద సంతకం పెట్టుకోవడం జరిగింది. వీటి ద్వారా 16,31,188 ఉద్యోగాలకి మనం ఇది భాగస్వామ్య సదస్సులో అవగాహన ఒప్పందాల మీద సంతకాలు కలిగింది. ఏదైతే మేము చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన యువతకు అనే దాని మీద కట్టుబడి ఉన్నాం. దానికి అనుగుణంగానే ఈ చర్యలు మనం తీసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాకి నిన్న జరిగిన దానిలో 5 పెద్ద కంపెనీలు 5,621 కోట్ల రూపాయల పెట్టుబడులు, 5,451 మందికి ఉపాధి కల్పించేదానికి నిన్న విశాఖ వేదికగా జరిగినటువంటి భాగస్వామ్య సదస్సుకి నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.